మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. నిద్ర సరిగా పట్టాలంటే ఏం చేయాలి? నిద్ర సరిగా పట్టాలంటే ఏం చేయాలి అందరూ తెలిసిందే. మొబైల్ అనేది తక్కువగా యూజ్ చేయాలి. పర్టికులర్గా నిద్రపోతున్నప్పుడు ఖచ్చితంగా మొబైల్ అనేది తగ్గించాలి. ఆ రేడియేషన్స్ పడ్డము ఒక ఎడిక్షన్ అనమాట. చూస్తున్నాం అనుకోండి, ఇంకా చూడాలనిపిస్తుంది. టైం ఎంతో కూడా తెలియదు. ఈవెన్ ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా టైం కొంతమందిలో నైట్ ఎప్పుడో ఎన్ని గంటలకు చూస్తున్నారో కూడా తెలియదు. అట్లా కూడా ఉంటదనమాట. నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నిద్ర కరెక్ట్‌గా ఉంటేనే మార్నింగ్ లేసాక కరెక్ట్‌గా గట్ హెల్తీగా ఉంటది. స్టమక్ ఫ్రీగా ఉంటది. పేగులు ఫ్రీగా ఉంటాయి. లేట్‌గా లేచామనుకోండి, మనం మోషన్ సరిగ్గా ఎళ్ళం. ఎందుకంటే వేరే పనులకెళ్ళాలి. ఆఫీస్‌కెళ్ళాలి, పిల్లలు స్కూల్‌కెళ్ళాలి, బ్రేక్‌ఫాస్ట్ టైం అయిపోతుంది. అవి ఇవి అని చెప్పేసి ఈ మోషన్ ఈజీగా పోస్ట్‌పోన్ చేస్తాం. బికాజ్ ఎందుకు? లేట్‌గా పడుకోవడం వల్ల, లేట్‌గా లెగడం వల్ల. అసలు సమస్యే లేట్‌గా పడుకోవడం వల్ల అంటే మనం తొందరగా పడుకుంటే సరిపోదు కదా! అంత తొందరగా పడుకున్నా మాకు నిద్ర రావట్లేదు మేడం. ఎందుకు రాదండి నిద్ర? మొబైల్స్ అనేది ఆల్మోస్ట్ మనం పడుకోవడానికి 1 ½ అవర్ ముందు దూరంగా పెట్టేసేయాలి మొబైల్‌ని. సో, అధికంగా మొబైల్ యూజ్ చేయడం వల్ల మనకు తెలుసు, ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తే మనకి కంటి సమస్యలొస్తాయి. నిద్ర డిస్టర్బ్ అవుతది. లేట్‌గా లెగుస్తాము. లేట్‌గా లేట్‌గా లేచామనుకోండి, ఎవ్రీథింగ్ చేంజ్. ఇంక మోషన్ లేట్‌గా ఎళ్ళామనుకోండి ఏమవుతది? పొట్టంతా బ్లోటింగ్ ఉంటది. టైంకి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి, టైంకి లంచ్ చేయాలి, టైంకి డిన్నర్ చేయాలి. మనం ఎప్పుడైతే మోషన్ వెయిట్ చేద్దాం అంటే 9 అయిపోద్ది, 10 అయిపోద్ది. కొంతమంది ఇంట్లో ఉన్న వుమెన్స్ అయితే స్పెషల్లీ ఈవినింగ్ ఎళ్తారు. 2 డేస్, 3 డేస్ పోస్ట్‌పోన్ చేసుకుంటుంటారు మోషన్. అందరూ కాదు, కొంతమందయితే ఖచ్చితంగా చేస్తుంటారు. ఇవన్నీ కారణాలు మెయిన్ నిద్ర లేకపోవడం వల్లే. మనిషికి నిద్ర చాలా ఇంపార్టెంట్. పడుకోవడానికి 1 అవర్ ముందు మొబైల్ పక్కన పెట్టేసేయాలి. ప్రశాంతంగా పగలంతా అలిసిపోయి ఉంటాం కదా! గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకోవాలి. హాట్ ఫుడ్ బాత్ అంటారు హైడ్రోథెరపీలో. బెస్ట్ థెరపీ ఇది. వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకోవడం. మనం పాతకాలంలో చాలా బాడీ పెయిన్స్ వచ్చాయి. చాలా హెవీగా అనిపిస్తుంది. తలనొప్పొస్తుంది. నిద్ర పట్టట్లేదంటే ఏం చేస్తాం చెప్పండి? అమ్మమ్మలు గాని పాతకాలంలో ఒక బకెట్ నీళ్ళు తీసుకొని సరవ అంటారు. సరవ నిండా నీళ్ళు తీసుకొచ్చి కాళ్ళు పెట్టేవాళ్ళు. 10 నిమిషాలు ఇంత ఉప్పేసుకొని, గుప్పెడంత ఉప్పేసుకొని కాళ్ళు పెట్టేవాళ్ళు. మంచిగా నొప్పులన్నీ తగ్గేవి. ప్రశాంతంగా అలా కాళ్ళు తీసుకొచ్చి బెడ్ మీద పడుకున్న వెంటనే బ్రహ్మాండమైన నిద్ర పట్టేది. సేమ్ ప్రొసీజర్ అండి. అసలు వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకోవడం వల్ల నిద్ర ఎందుకొస్తది అంటే, అరికాళ్ళల్లో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. నర్వ్ ఎండింగ్స్ పాయింట్స్ అంటారు. నరాల ఎండింగ్ పాయింట్ అరికాళ్ళలోనే ఉంటాయి. ఇవన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. మనకు ప్రాపర్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల నిద్ర బాగొస్తది. ద బెస్ట్ వే ఫర్ స్లీప్‌కి మనం పడుకునే ముందు హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో ఒక్క స్పూన్ ధనియాలు గానీ, సాల్ట్ గానీ, మెంతులు గానీ ఏవి అవైలబుల్‌గా ఉంటే అవి. అవి వేసుకొని వేడి నీళ్ళలో 10 నిమిషాలు కాగబెట్టుకోండి. పిక్కలు నానేంత వరకు ఉండాలి వేడి నీళ్ళు. కాగబెట్టుకొని 10 నిమిషాల తర్వాత ఆ బకెట్ నుంచి పక్కకు జరిపి రూమ్ లైట్లు ఆపేసి కంఫర్టబుల్‌గా మెడిటేటివ్ పొజిషన్‌లో పడుకొని, హ్యాపీగా శవాసనలో పడుకొని నిద్రపోండి. బ్రహ్మాండమైన నిద్ర పడతది. నిద్ర పట్టడానికి చిన్న చిన్న సలహాలు ఫాలో అయినా కూడా నిద్ర పడతది. స్పెషల్లీ పడుకోవడానికి 1 అవర్ ముందు తినడం ఆపేసేయాలి. నేను చెప్తుంటాను. తినే 15 నిమిషాల ముందు తిని 15 నిమిషాల తర్వాత ఇమ్మీడియేట్‌గా పడుకుంటారు. అసలది మంచి నిద్రే కాదు. స్టమక్ నిండా కడుపులో అన్నం పెట్టుకొని నిద్రపోతే అది డైజెషన్ అవ్వదు. స్టమక్ అంతా ఒక కైండ్ ఆఫ్ పస్‌లాగా ఫార్మ్ అయిపోయి, పసరులాగా అది పొద్దున్నే లేచాక తేన్పులు రావడం, హెవీనెస్ రావడం, ఇండైజెషన్ అయిపోయి మోషన్ ఎక్కడొస్తది మార్నింగ్. స్పెషల్లీ చెప్తున్నాను కదా! గట్ హెల్తీగా లేకపోవడానికి, నిద్ర సరిగ్గా రాకపోవడానికి కూడా కారణం మనం పడుకోవడానికి ముందు డిన్నర్ చేయడం. ఆల్మోస్ట్ లైట్ ఫుడ్ ఉండాలి డిన్నర్ అనిక. చాలా మంది చెప్తుంటాం మనం హెల్తీగా ఉండాలి. అందరికీ తెలిసిన విషయమే. హెల్తీగా ఉండాలంటే సూర్యాస్తమయం లోపల డిన్నర్ అయిపోవాలి. అంటే బై 6 కల్లా డిన్నర్ అయిపోవాలి. బై 7, 7:30 కల్లా ప్రశాంతంగా ఏదైనా బుక్ చదువుకోవడం గానీ, ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవడం గానీ, ఏదన్నా సంథింగ్ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం గానీ, బై 9, 9:30కి ప్రశాంతంగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకొని హ్యాపీగా పడుకున్నారనుకోండి రూమ్ లైట్లు ఆపేసుకొని. ఎర్లీ మార్నింగ్ 5కి లెగుస్తారు. లేచాక 5-6 యోగా చేసుకోవడము. దాని తర్వాత మంచి ఫుడ్డు. టైం ఎంత కలిసొస్తది తెలుసా ఎర్లీగా పడుకుంటే, ఎర్లీగా లెగిస్తే. సో, కాబట్టి నిద్ర సరిగ్గా పట్టకపోతే మనం ఫస్ట్ చేయాల్సిన మొట్టమొదటి పని పాతకాల పద్ధతే. వేడి నీళ్ళలో 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకోవడము. కంఫర్టబుల్‌గా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకొని, కంఫర్టబుల్ డ్రెస్ ఏసుకొని పడుకోవడము. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇంకా నిద్ర రావట్లేదంటే ఆవు పాలుంటాయి గదా! ఆవు పాలలో పిస్తా పౌడర్ ఉంటది గదా! పిస్తాని పౌడర్ చేసి పెట్టుకొని, ఆ పౌడర్‌ని హాఫ్ స్పూన్ మజ్జిగలో కలుపుకొని తాగడం గానీ, పాలలో కలుపుకొని తాగడం గానీ చేస్తే చాలా బ్రహ్మాండంగా నిద్ర పడతది. సో, మనం ఫ్రూట్స్ విషయానికొచ్చినా గూడా మనము మాక్సిమం బనానా తినమంటుంటాం. పొటాషియం డెఫిషియన్సీ ఉన్నా గానీ, కాల్షియం డెఫిషియన్సీ గానీ, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, బి12 డెఫిషియన్సీ ఉన్నా గూడా నిద్ర పట్టే ఛాన్సెస్ చాలా వరకు తక్కువుంటాయి. అంటే వాళ్ళకి మొబైల్ యూజింగ్ ఉండదు. అన్నీ ఏ ధ్యాస ఉండదు. కానీ నిద్ర పట్టదు. అలాంటి కండిషన్‌లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తది. బనానా తినడము, రోజులో ఒక పూట బనానా తినడము, నైట్ పడుకోవడానికి ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్ ముందు పల్చటి మజ్జిగ గానీ, పాలు గానీ, పిస్తా పౌడర్ కలుపుకొని తీసుకోవడము, ఫ్రూట్స్ బాగా తీసుకోవడం, జంక్ ఫుడ్స్ ఆపేయడము.
స్పెషల్లీ అవన్నీ పక్కన పెట్టిన మొబైల్ అన్ని దూరంగా పెట్టేసేయండి. ఆటోమేటిక్‌గా నిద్ర వస్తది. సో, ఖచ్చితంగా నిద్ర పట్టాలంటే మనం చేయాల్సింది ఒకటి వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం, ప్రతిరోజు 1 అవర్ యోగా చేసుకోవడము, అండ్ రూమ్ లైట్లు ఆపేసి ప్రశాంతంగా కంఫర్టబుల్ డ్రెస్ ఏసుకోవాలి. వీటన్నిటికంటే పగలంతా అలిసిపోతాం కాబట్టి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి ఇవన్నీ చేస్తే మాత్రం కంపల్సరీ మంచి నిద్రొస్తది. అండ్ హెల్తీ నిద్రొస్తది. పడుకుంటున్న 6 గంటలైనా సరే డీప్ స్లీప్. పొద్దున్న యాక్టివ్‌గా లెగుస్తాం. ఎనర్జిటిక్‌గా వర్క్ చేసుకుంటాం. ఏ స్ట్రెస్ ఉండదు. ఏ కోపం ఉండదు. ఏ సమస్య ఉండదు. స్పెషల్లీ నిద్ర సరిగ్గా రాకపోతే వచ్చే మెయిన్ కంప్లెయింట్ ఏంటంటే స్ట్రెస్, దానివల్ల బీపీలొస్తాయి. అవి రాకుండా కాపాడుకోవాలంటే ఈ చిన్న చిన్న పద్ధతులు ఫాలో అయ్యండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.